సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక మళ్ళీ వచ్చింది మన అక్క. మనం ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడ వాళ్ళు ఉండరా? వాళ్ళకు ఉండే హక్కు ఉన్నది. ఈ తెల్ల బట్టలు దొరలండి. ఈ దొరలు ఎక్కించలే బ్రో. ఎక్కడ? షాద్ నగర్. కరోడ్పతి కా బేటా హై. షాద్ నగర్లో ఒక ఎకరం కొనాలంటే 150 కోట్లు. అంతేనా? మీకు ఒక ఎకరం ఉంటే సరిపోతుంది. కాలకాడికి పిల్లి వస్తుంది, అన్నీ వస్తాయి. మరి నువ్వేం చేస్తావు బ్రో? చదువుకుంటాను. ఇష్టపడే కదా. మీరు బ్రో? చదువు అయిపోయింది, బాగా ఇక్కడ పొలం పని చేసుకున్నాను. బెస్ట్ బ్రో. నేను కూడా గదే ఒక 20 ఎకరాలు ఏదైనా లీజు దొరికితే ఉన్న చదువు పని చేసి జాబు వ్యవసాయం చేసి కొత్తిమీర, పుదీనా, ఈ ఆకుకూరలు అమ్ముకొని లక్షలు సంపాదించవచ్చు. అది నా ధైర్యం. వాళ్ళు మన వాళ్ళు ఎన్నదరుటోళ్ళ మనదిలా. అమ్మ ఏం పేరమ్మా? మనీ. అయిన మనీ ఆ డబ్బులు. ఏం పేరు సార్? పాపారావు. ఎక్కడ నుండి సార్? ఆంధ్ర. అదే ఆంధ్ర అంటే ఎక్కడ? మండపేట. రాజమండ్రి. నాకు రాజమండ్రి అంటే అప్పుడెప్పుడు ఒక ఉపవాచకంలో బరిస్టర్ పార్వతీశం అని ఒక లెసన్ ఉండే. ఆ రాజమండ్రి అప్పుడు గుర్తుకొస్తుంది, ఎందుకంటే రాజమండ్రి కొత్త ఒక స్టోరీ జరిగింది అన్నట్టు. సార్ ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? రైస్ మిల్లా? మంచిదే. 4-5 గోమాస్తాలు ఉంటారు, మంచి లేబర్, 20-30 మంది లేబర్ ఉంటారు, 4-5 లారీలు వస్తాయి, అన్ని ఇక్కడ నడిపిస్తారు. సో మంచి బిజినెస్ సార్ అది. సార్ ఎట్లున్నది సార్ టెంపుల్? బాగుంది, చూసారా? టెంపుల్ బాగుంది. ఈ దొర మీ దొరేనా? అందుకే మంచి. అరే నువ్వు సినిమాలు పోతే క్లిక్ అవుతావు బ్రో. మంచి ఫోటోజెనిక్ ప్లేస్. పెళ్ళి అయిందా బ్రో? పెళ్ళి అయిందా? అయిపోయిందా? మళ్ళీ ఇంకో ఈ జుత్తు ఇంకో పెళ్ళి అయ్యేటట్టున్నది. చూడండి వ్యూవర్స్, మనకు పైన వచ్చేసి వ్యూవర్స్. ఎరా చంటి ఎక్కడి నుండి? ఇక వీడు వంగుతాను. చెప్పురా నువ్వే ఫస్ట్. నీ పేరేం పేరు? సాత్విక్. గట్టిగా తింటలేవా? మరి తినట్లేదు. ఎన్నో క్లాసు? 7th క్లాస్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటాను? ఏమనుకుంటాను చెప్పు. ఇన్ ఫ్యూచర్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఫ్యూచర్? అరే నువ్వు లంగం అవుతావు, దొంగ అవుతావు, డాక్టర్ అవుతావు, పోలీసు అవుతావు, అది అడుగుతానా? నీ తెలుగుని అడుగుతాను కదా. ఉర్దూ మే పూచరా క్యా? ఉర్దూ మే, హిందీ మే, తెలుగే కదా. ఏ సిగ్గేమున్నది? అరే తినేటప్పుడు సిగ్గుపడతానవా? లేదు కదా. మరి మాట్లాడతాను సిగ్గేమున్నది? ఇగో ఈయన పేరు ఇక చూడండి అందరు వ్యూవర్స్, ఈయన పేరు సిగ్గుబాబు. అరే ఎవరు? ఈయనకు చూపించాలా? అరే ఏం పేరు నీ పేరు? అరే నువ్వు కూర్చోరా, నువ్వేం కాదు. చూస్తాను. ఎన్నో క్లాసు? ఎక్కడి నుండిరా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడ ఉండేది? నర్సంపేట. మన బిడ్డవేరా నువ్వు? మాది వరంగల్ మడికొండ, తెలుసుగా? హన్మకొండ ఇతర కాజీపేట ఇతర మడికొండ ఉంటుందిలే. నర్సంపేట లోకలా నాన్ లోకలారా? లోకల్ బిడ్డవా? ఎక్కడ? ఏ సైడు? మీరు బ్రో ఏం చేస్తారు? అది చెప్పని రాదు. ఏం పేరు బ్రో? సాయి నిహాల్. సాయి. ఎక్కడ చదువుతున్నాయి ఇప్పుడు? అవినాష్ కాలేజ్. మన సిఎంఏ అని చెప్తారు. అవినాష్ కాలేజ్. అవును. మంచిగా చదువుకో, ఎందుకంటే అవకాశాలు అయితే ఇస్తారు. వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పారడైజ్ కాడ ఉన్నది, ప్యాట్నీ కాడ. అక్క పేరు పక్కకుండి భయపెట్టిస్తాను, అందుకే ఇక ఒకటిసారి తిరిగితే తాకుతావని మెల్లగా ఆగిన. చెప్తలే అక్క. మీ పేరు చెప్పండి ఫస్ట్. ప్రణవి. ఏం చేస్తారు అక్క? లేదు బ్రో. ఓకే. ఏం చేస్తారు మీరు? బి ఫార్మసీ, తర్వాత ఎం ఫార్మసీ, ఆ తర్వాత జాబ్. పెళ్ళి చేసుకుంటావు. చూడండి మంచి రష్మిక మందాన లాంటి క్లారిటీ. ఏం చేస్తారు అంటే నేను పలానా చేస్తా అని చెప్పింది.
చూడండి, ధైర్యం అంటే ఆడపిల్లకి ఇలా ఉండాలి. ఏమున్నది, 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేస్తారు, పెళ్లి చేస్తారు, అంతేనా? నువ్వు కష్టపడి అన్ని సంపాదించి అదే 2 ఎకరాలు మళ్ళీ కొంటావు. ఆ, అదే నీకు పెళ్ళి అయితే రేపు రోజున నువ్వు కూడా అదే పని చేస్తావు, కట్నం తీసుకోకుంటుంటావా? సో ఎక్కడ నర్సంపేటనా? నా లోకలేనా? లోకల్ బిడ్డలేనా? ఓకే ఓకే. అంటే నీ ఇంటర్ ఎక్కడ జరిగింది అక్కడ? బిట్స్ కాలేదా సంథింగ్? హన్మకొండ బిడ్డలా? మన బిడ్డలే, మాది మడికొండ. వాక్ అండ్ టాక్ విత్ రామ్. అక్క మెల్లగా కాలు తుంటోళ్ళకి పిల్లగాడు దొరకడు, మళ్ళీ కట్నం ఎక్కువ అడుగుతారు. జారికినా అరే సిగ్గుబాబు, సిగ్గుబాబు, సిగ్గు పడితే మాత్రం పిల్ల కాదు కదా, నీకు ఏ మార్కులు కూడా రావు. ఏం పేర్రా? మళ్ళీ ఇప్పుడైతే గట్టిగా చెప్తానులే. సో ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ అండి మనకు. జరుగుతుంది అక్క. వీళ్ళంతా మనోళ్ళేనా? నర్సంపేట వాళ్ళేనా? ఓ బిడ్డ, నర్సంపేట బిడ్డ, వరంగల్ బిడ్డ. ఓ బిడ్డ ఎక్కడ? వరంగల్. ఫేస్ కరెక్ట్ రావాలి, ఫేస్ రావాలి, అది అనేది. ఎప్పుడైనా పర్లేదు, ఇక్కడ వరకు వస్తున్నా క్లారిటీ పర్ఫెక్ట్. అక్క ఫోన్లో పోయింది. ఇది ఒక కారణం, ఇది కారణం అన్నట్టు. ఆగరా బేబీ ఆగనుకుంటూ ఉరుకొస్తారు. మా డాడీ ఫోన్ చేసిండు, మా అన్న ఫోన్ చేసిండు. ఏం చేస్తున్నారా ఇప్పుడు? బీటెక్. ఏ ఇయర్? అందుకేనా ఇంత టెక్? నువ్వు అన్న బిజినెస్. ఏ బిజినెస్? జనరేటర్. ఓకే. నువ్వు నా బ్రదర్స్ అయితే వెళ్ళిపోయారు కదా, వాళ్ళ ఆటోబయోగ్రఫీ అడుగుతా. అసలు అడగండి బ్రో. నిన్ను వదిలిపెట్టాను. అరే నువ్వు వరంగల్ బిడ్డవు. అగో నెంబర్ 1. ఇగో వరంగల్ పిరికోడు అంటే ఈయనే. పిల్లని కూడా చూస్తలేడు ఇప్పుడు. చూసినావు కదా? అగో జారి పడితే పిల్ల కూడా దొరకదు. ఏమున్నా లిస్ట్ ఉన్నాయి కానీ తర్వాత ఇప్పుడు హైట్ కొద్ది కండొత్త మాత్రం కొద్దిగా మహేష్ బాబులు కొత్త అంటావు, ఆ తర్వాత కుంటోడు అంటాడు కింద పడితే. అదే ఏం చేస్తావు బ్రో? అదే నేను కూడా స్టడీ. అంటే ఎల్కేజా యూకేజా? చెడ్డేది పాయింట్ స్టైల్. ఇప్పుడు డైపర్ కొత్త స్టైల్ మనం వేసుకుందాం. ఇక ఆమె కూడా స్టడీ చేస్తాను యూకేజాగా. నువ్వు శ్రీకృష్ణుడి కదా, అందుకే దారిలో చూపిస్తానా. గోపికలు కదా. సో చూడండి వ్యూవర్స్, మన వరంగల్ బిడ్డలు వీళ్ళు. అరే నువ్వు అక్కడ కూర్చోరా, ఇక్కడ ప్రసాదం ఏడ పంచుకోలేరు. ఇగో ఇక్కడ బటర్ఫ్లై కలర్ఫుల్గా ఉండికి కలర్ దూరం అవుతుంది. అక్కడ కూర్చో, సందున్నది. ఇగో ఈయన చూడు ఎంత మంచిగా హనుమంతులు లెక్క కూర్చున్నాడు, సైలెంట్ బాబు. ఇగో ఈయన మిస్టర్ డర్రు బాబు. సో ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ మా అక్క. ముఖం ముందే చెప్తుంది, ఇప్పుడైనా పర్లేదు రేపరైనా. అరే బాబు ఎక్కడున్నా కూడా పెళ్ళి చేసుకునే ముందు అక్క మాత్రం కొద్దిగా టెర్రరు, క్లారిటీ ఉంటుంది. ఇగో వీడు సైలెంట్ కానీ మంచి కాన్ఫిడెంట్ పర్సన్. అవ్వ మాత్రము తల్లి కాదంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది, నేను అర్థమైపోయింది. ఇగో ఈయన మాత్రం డేంజరు, నమ్ముకుంటే మధ్యలో ముంచేస్తాడు. ఈయన సైలెన్స్ బాబు. అదే నాకు అర్థమైంది కదా, అందరు నెగెత్తాడు, తర్వాత సైలెంట్గా నిలబడతాడు. అదే అందరికి 2 కాళ్ళు ఉంటాయి, నాకు 4 కాళ్ళు ఉంటాయి. మిస్టర్ ఓకే బ్రో, నైస్ టాక్ విత్ యూ టు ఆల్. అండ్ ఆల్సో I will to pray as soon as possible your dreams will going to be to success.
సో మంచి స్మైల్ తోటి ఫోటో దిగుతున్నా అక్క. అరే నవ్వండి రా, ఇక్కడ పారేసుకున్నారా? ఎంతమంది వచ్చారు సార్? 9 మంది. మీరు అటు వెళ్ళండి ఒకసారి. మీరు కూడా ఇక్కడేగా. ఓ అక్క, బటర్ఫ్లై అక్క, ఎక్కువ అటు వెళ్ళు. వీళ్ళందరూ తినకుంటేనే ఇట్లా పక్క అవుతారు. ఎవరు తింటారో అర్థమవుతలే మీ తిండి. ఏమున్నా అమ్మా, ఏం పేరమ్మా? ఆగో మాట్లాడుతున్నాం. చూసినా ఇంత మంచి బొట్టు పెట్టుకున్నారు. చెప్పురా, నీ పేరేం పేరా? విజయ. ఎవరికి విజయానికి కారణం నువ్వు? అది ఎన్నో క్లాస్ రా? ఎన్నో క్లాస్ ఇప్పుడు? 7th. మన ఈ లడ్డు, అరే లడ్డు ఏం పేర్రా? తింటాను కదా, గట్టిగా మాట్లాడాలి. అక్షర. ఎన్నో క్లాసు? ఎక్కడి నుంచి వచ్చినారా? ఇప్పుడు ఎక్కడ? నల్లబెల్లి. మన నరసింపేట పక్క అక్కడ. ఇక్కడనా? నాచారం మండలమా? ఈ బక్కక్క పేరేం పేరు? అరే నీ టిఫిన్ ఏమే తింటాందారా? అరే అదే అంటానా. ఎన్నో క్లాసు? 9th. మరి ఎందుకు తింటలేవు? ఇంత పక్కగా ఉంటాను. అవునా? ఓకే ఓకే ఓకే. అమ్మ ఏం పేరమ్మా? కొమరమ్మ. అందరు ఒకటే ఫ్యామిలీయా? ఏదో ఒక పక్క పక్కలు అన్నట్టు. ఈ అక్కన అవుతలేదు ఏమో, ఎక్కడ పైసలు పోగొట్టుకున్నట్టున్నది. లేదంటే ఎక్కడ నవ్వు ఎక్కడ పడేసుకున్నావా? నవ్వాలమ్మా. ఇగో ఈ అక్క కూడా నవ్వు. ఏం పేరమ్మా? మోసవా. ఎక్కంచెలమ్మా? కామారెడ్డి. మరి వీడి దాకా వచ్చినాం. నవ్వుతూ బతకాలి, మంచిగా నవ్వుతూ ఉండాలి. మరి ఏంటి ఈ అక్క పేరు? ఏం పేరు? వసంత. ఓకే. నెక్స్ట్ ఏం కావాలనుకుంటాను? ఓకే, మంచి జాబ్ అయితే తెచ్చుకో. తర్వాత గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్గా. ఇగో మన ఏం చదువుకుంటుంటే ఇట్లా తిరగాల్సి వస్తుంది. అమ్మ ఏం పేరమ్మా? వసంత. ఈసారి వల్ల మేడమే వసంతం మొత్తం. ఆ అమ్మ ఉంటే నీకు వసంత ఋతువు, లేకపోతే గ్రీష్మ ఋతువు, ఎండాకాల ఋతువు. చెప్పురా చెల్లా. పూజ. గట్టిగా మాట్లాడరా. ఏం చేస్తావు ఇప్పుడు? 9th క్లాస్. మస్తు జనరేషన్, ఇంకా మస్తు. ఇంకా 9 years అవుతే నువ్వు మంచి పొజిషన్కి వస్తుంది. ఓకే ఓకే సార్. ఇగో మనకు అక్కడ మీ యూట్యూబ్ ఛానల్. ఇగో ఈ కోలాగాలు లేచి పడతారు. ఫస్ట్ నీ పరిచయం తీసుకోవద్దా? అరే చెప్పురా, నువ్వు నీ పేరేం పేరు? బన్నీ. అరే ఆస్కర్ రావుడు వాళ్ళ తమ్ముడు నువ్వేనా? ఏం చేస్తాను రా? 10th అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఏమో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేం చేస్తావు? ఎర్రకొద్ది ఎంపీసీ చదువుతున్నావు. మరి ఏ ఇయర్ చదువుతాను? ఎక్కడ? అందరూ అరే ఈయన 4 కళ్ళు ఉన్నాయి. మరి మనకంటే 2 కళ్ళతో ఎక్కువ చూస్తారు. ఏం చేస్తావు బ్రో మీరు? నేను సెకండ్ ఇయర్. అరే సెకండ్ ఇయర్ అంటే సెకండ్ క్లాస్? అట్లే ఎంపీసీ అంటే మ్యాథ్స్ మ్యూజిషియన్స్ అన్నట్టు మీరు. అందుకే మీకంటే 2 ఎక్కువ. ఏంటి అరే ఎర్రజెండా నువ్వేంద్రా? చెప్పురా ఎర్రజెండా. బిజినెస్ చేస్తున్నాను. అరే ఎవరు నమ్ముతారా? బెస్ట్. నాకు మాత్రం వద్దురా. మీరు బ్రో? నేను యూట్యూబ్ చేస్తా. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్? 1000 మంది. అది నా సీనియర్ రా. నేను 1 month అవుతుంది పెట్టి. తమ్ముడా? 3 Dogs తెలుసా?
ఏమో వాళ్ళ తమ్ముళ్ళ లెక్కనే ఉంది పేరు సేమ్. ఏ ఉంటుండని అంటే యాక్చువల్ 350 ఉన్నాయి. 1 మంత్ అవుతుంది. నా సంవత్సరం అవుతుంది. ఓకే 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 మేము ఏడుంటాం సార్ ఇక్కడ నా సబ్స్క్రైబర్లు ఇక్కడ ఉంటారు, ఇక లేకపోతే ఇక్కడ ఉంటారు. ఏం కాదులే, నాకు హైదరాబాద్ ఉన్నా అంటే మన్సూరాబాద్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తా. ఓకే బాయ్ బాయ్. దగ్గర అయిపోయింది. సో చూస్తున్నారా వ్యూయర్స్, ఆల్మోస్ట్ మనకు ఈవినింగ్ టైం అవుతుంది. సో చల్లబట్టున్న వాళ్ళందరూ ఇప్పుడు ఆకలి మీద ఉంటారు. అమ్మా ఏం పేరమ్మా, ఎక్కడి నుండి వస్తున్నావు? ముల్కనూరు. అదే మా బిడ్డలే, మీరు మా అవ్వలే. మాది కాజీపేట. మీరు ముల్కనూరు అంటారు కదా, వంగర చెరువు కట్ట వేయించింది నేనే. మా మామ పిల్లనిచ్చిన మామకు వచ్చింది 2019లో, అప్పుడే కదా చేయించింది. తర్వాత లాక్డౌన్ వచ్చింది. అప్పుడు మీ ముల్కనూరు అంటే గంగాదేవిపల్లి ఎంపీపీ సంపత్ ఉన్నాడు కదా, గొల్లు ఆయన రమేష్. ముల్కనూరు లోకలా నాన్ లోకల్ అమ్మా? మీరు లోకలా నాన్ లోకలా? లోకలేనా? ఎంతమంది వచ్చిరమ్మా ఇడికి? గ్యాంగ్ వచ్చిరన్నట్టు మంచిగా. మీరిద్దరు అక్క చెల్లెలుగా అమ్మా? కొద్దిగా సింటమ్స్ కరెక్ట్ ఉన్నాయని. ఎక్కడమ్మా? ముల్కనూరు అమ్మా? కూర్చోండి అమ్మా కొద్దిగా, మనల గురించి మనం పరిచయాలు చేద్దాం. ఎవరెవరు? ఈ అమ్మ ఫస్ట్ ఈ అమ్మ కంచెలు అమ్మ ఏం పేరమ్మా? అమ్మ గుడి ఎట్లున్నా అమ్మా? మంచిగుందా? మన రాజన్న కంటే మంచిగున్నా? ఇక మీరైతే మీరు చూసే ఉంటారు ఇక అన్నిటి గురించి. అక్క చెప్పాలి. యాదగిరి టెంపుల్ చూసారమ్మా? యాదగిరి ఎందుకంటే ఫస్ట్ అందరూ యాదగిరి టెంపుల్ బాగుంది అనుకుంటారు, కానీ యాదగిరిని మించి ఉన్నాయి. ఇది అడిగి ఇటుకు వచ్చిరా? ఏదో అందరూ ఇప్పుడు వచ్చారు. లేడీస్ గ్యాంగ్ మొత్తం లేడీసే. మరి మిగిలిన వాళ్ళు మిస్ అయ్యారు. ఇక్కడ గ్యాంగ్ లీడర్ ఎవరు మరి? ఈమెనేనా? మనకి దేవుల కాడికి వస్తే కాంగ్రెస్ కులాల మతాలు ఉండద్దు, మనమంతా ఒకటి. అమ్మ మెల్లిగా మెల్లిగా, లీడర్కి ఏమైనా అయితే మాకు బాధ. ఏమంటారు తెలుసా? ఆ అక్క చూసినావు పడ్డది, అది ఏదో పాపం చేసి చూసినా అని మళ్ళీ అంటారు వెనకాల. ముందు మాత్రం ఏమన్నారు, వెనకాల అంటారు, ఎందుకంటే గుడి కాడ పడ్డాం కదా అట్లా అని. ఏం పేరమ్మా? సునీత. సో మీరు ఎంతమంది వస్తున్నారు? మేము 20 members వచ్చామండి. ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ చేసుకున్నారు? 2 నెలలు అవుతుంది ప్లానింగ్ చేసుకుని. 2 నెలల నుంచి ఒకరికి కుదిరితే ఒకరికి కుదరట్లేదు. ఇప్పుడు అందరం ఓకే చేసుకుని అందరం వచ్చాం. 2 వెహికల్స్ అందరు వచ్చిరా? ఎవరైనా మిస్ అయ్యారా? లేదండి, అన్ని వెహికల్స్ లో మాట్లాడుకొని వచ్చినాము. కొంతమంది వస్తానన్న వాళ్ళు మాత్రం మిస్ అయ్యారు, వాళ్ళు రాలేదు. వాళ్ళకి ట్రావెల్ దొరకలేదు. మాకు 2 ట్రావెల్స్ దొరికితే మేము 2 బ్యాచ్లు వచ్చేసాము. నా యూట్యూబ్ ఛానల్ అమ్మా అలా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ముల్కనూరు అన్నారు కదా, ముల్కనూరు వాసులు మనకి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్లో దర్శనం చేయడం జరిగిందని ఒక ఎపిసోడ్ పెడితే ముల్కనూరు అని కొడితే మనకు వస్తుంది అన్నట్టు. నేను మండల్, మాది హన్మకొండ జిల్లా. తెలుసమ్మా, నేను కొత్తకొండ ప్రోగ్రామ్ కూడా తీసిన. కొత్తకొండ మనకు అయ్యగారు ఉన్నాడు కదా, ఆయన 10 ఎపిసోడ్లు పెట్టిన నేను. అమ్మ అక్క చెప్పాలి, 60-70 సంవత్సరాలు ఉంటాడు కదా అమ్మ. నువ్వు దానికి రేణుకా చౌదరి లెక్క టెరబుల్ ఉన్నావు, ఫోన్లో బిజీగా ఉన్నావు, పంచాయతీలో ఫోన్లలో తీస్తాను. ఏం పేరు? శైలజ నా పేరు. ఏం చేస్తారు? ఇంటి దగ్గరనే ఉంటా, హౌస్ వైఫ్, హోమ్ మేకర్.
చెప్పాలి మీరు చేసే అంటే దినచర్య కార్యక్రమాలు ఏంటి మహిళా సంఘాలు ఉన్నాయా? డాక్టర్ మహిళా సంఘాలలో పొదుపు సంఘాలు ఉన్నాయి. సెకండ్ లీడర్ మీరే అనుకుంటా. లీడర్ ఏం లేదు, వీళ్ళంతా ఒక ఆమె సీఏ అక్కడ ఉన్నారు. ఆమెనా? డాక్టర్ సీఏ ఆమె. సిఏ అందరు కాసు లెక్కలన్నీ లెక్కలు చెప్తుంది అన్నట్టు. మరి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళేనా? ఇక్కడ ఉన్నోళ్ళంతా రావాలి. రారా, అందరూ పిల్లలు. రా, ఇక్కడ రారే. ఓ అక్క మన వాళ్ళంతా నడవగలరు కదా. పోయి ముఖ ఊరు వాళ్ళు. మరి అట్లా చెప్పండి. ఇగో ఈ పిల్లగాడు కూడానా? అరే నువ్వు కూడా ములుకున్నారా? దేవుని చూసినావా? బడిని చూసినావా? చూడలే, దేవుడు మాత్రం చూసినావు. ఇగో మన వాళ్ళు ములకనూరు వాళ్ళు మనకు అనుకోకుండా ఇక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది. అవ్వ పేరు ఏం పేరు? ఏమవ్వా ఏం పేరు? లక్ష్మి. నువ్వు మీ సార్ లక్ష్మివేనా లేకపోతే మీలో అందరికి లక్ష్మియా? మరి నేను అష్టలక్ష్ములు ఉన్నారు, అందరింటికి లక్ష్మిలే. ఓకే అమ్మ, మీ పేరు ఏం పేరమ్మా? సాంబలక్ష్మి. మీరు కూడా లక్ష్మి. అరే బక్క పిల్ల, ఏమైందిరా? తింటానవా? ఏం తింటాను? అరే మీ అన్నేడి? అవునా? మరి అక్కేది ఎక్కడ? అరే అక్క చెల్లెలు ఇద్దరు పక్కనే ఉన్నారా, తినాలిరా టైంకు. నువ్వు కూడా అక్కడ నిలబడరా. ఏం పేరు నీ పేరు? శ్రీజ. మరి నువ్వు ఎన్నో క్లాసు? ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్ పోతాను. స్టార్ట్ అయిపోయింది, ఫోర్త్కి వచ్చినావు. ఏ స్కూలు? మీ మమ్మీది? అరే మీరిద్దరు కలర్ కాంబినేషన్ అందుకోనా? గ్రీన్ అండ్ గ్రీన్. వీళ్ళు పింక్ అండ్ పింక్ రెడ్. అగో అక్క మీ పేరు ఏం పేరు అక్క? లత. ఓకే. ఆ అక్క వెనక పోతుంది. అక్క నిన్ను వదిలిపెట్టేది లేదు. ఏం పేరు అక్క? పేరు చెప్పు. రమ్య. అంత మంచి పేరు పెట్టుకున్నావు, టెర్రబుల్ పేరు పెట్టుకున్నావు రమ్య అని. సైలెంట్ విన్నావు. ఏం చేస్తారు అక్క? ఓకే. హోమ్ మేకర్స్ అందరు. మీరు కూడా? మీరు మీ బాబాయ్? అరే అందరికి ఈ రెడ్ కాంబినేషన్ అన్నట్టు, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. నువ్వు ఎన్నో క్లాస్ రా? సేమ్ క్లాసా? మరి ఆమె క్లేవరా చూద్దామొద్దా? ఏ అటు చూడు ఇటు చూడు. చూద్దామొద్దు నువ్వా? మరి అబద్ధం ఆడతారు. అక్క చెప్పాలక్క, ఏం పేరు అక్క? స్మైల్ ప్లీజ్. నవ్వాలి. 4 రోజులు ఎక్కువ బతుకుతాం, లేకపోతే 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. నవ్వుతా. అందుకే జబర్దస్త్ ఎందుకు పెట్టిరు? పొట్ట పలిగేంత వరకు నవ్వుతాడు. ఆ మొగుడు అన్నం పెట్టామని కూడా పెట్టాం. ఆగరాత్రి సచినుడు ఆగంటారు. యూట్యూబ్. మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఇగో మన సిఏ అండి. వీళ్ళ పనులు చూసుకుంటే మన సిఏ గారి ఆరోగ్యం బక్కగా అయిపోతుంది. అక్క మీరు మంచిగా టైంకు తినండి అక్క, లేకపోతే మిమ్మల్ని నమ్ముకొని ఇగో 20-30 మంది నమ్ముకొని ఉన్నారు. కాబట్టి మీరు టైంకు, మీ బలమే వీళ్ళ భాగ్యం అన్నట్టు. డబ్బులు అంకుల్, వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో చూడండి మనకు వచ్చేసి దొర కొద్దిగా నవ్వుతోరా. ఇది పట్టుకో మేడం, నేను ఫోటో తీసి ఇస్తా. నేను పట్టుకొని పోను, ఇది ఉన్నాయి కదా నీ చేతిలో. చూడండి వ్యూవర్స్, మనకు ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఏదో ఒక అంతో ఇంత చిల్లర తీసుకొచ్చి ఇక్కడ కోరుకొని అక్కడ ఇసిరేయండి. మేము మనకు ఒకటి నమ్మకం అన్నట్టు వెనకటి నుంచి ఏదో ఒకటి అంతో ఇంత. ఇప్పుడు మన గోదావరిలో ట్రైన్ వెళ్తా అంటే ట్రైన్లో మనం గోదావరిలో చిల్లర వేస్తాం కదా, అలానే. అగో ఇక్కడ మన భక్తులు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఒక్కరు చెప్పండి, తర్వాత ఇంకొకరు చెప్పండి. ఎవరు చెప్తారు ఫస్ట్? చెప్పండి. నిజామాబాద్ జిల్లా మండలం బీర్కు. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 5 వచ్చారు. సోమవారం దర్శనం కోసం వచ్చాం. కొత్తగా చేశారని తెలిసిందని వచ్చాం. ఇప్పటి వరకు
ఎన్ని క్షేత్రాలు తిరిగి ఇక్కడ ఇక్కడ మొత్తాన్ని ఇక్కడ యాదగిరిగుడి వెళ్ళారా? ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి భోజనం చేసి ఏరి మీ 5గురు ఏరి ఏరా పొట్టి తినలేదా? నీరసం అయిపోయిన నిలబడా? తిన్నామండి. ఎన్నో క్లాస్ రా? దేవుని కోరుకున్నావు మంచి చదువుకోవాలని. ఫస్ట్ చదువుడేమే కానీ ఫస్ట్ గట్టిగా దొడ్డుకోవాలని కోరుకో. ఎరా పొట్టి ఆకలి అవుతుందా? బట్టలు తింటాను. మేము కూడా కోరుకుని మళ్ళీ వచ్చే సంవత్సరంకి వచ్చారు కదా అమ్మా. వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఇదంతా మంచి ఇంకా పెయింటింగ్ తోటి మంచిగా అవుతుంది. భోజనం బాగా జరిగింది అంతా. భోజనాలు ఓకేనా? దేవునికి దర్శనాలు చాలా అద్భుతంగా చాలా మంచిగా చేశారు. చాలా మాకు మనశాంతిగా అనిపించింది. ఓకే సార్, ఎందుకంటే వచ్చిన ప్రయాణికులకు వచ్చిన భక్తులకు వాళ్ళకు మంచి జరగడమే ఇక్కడ మనకు మంచి జరగడం. ఎందుకంటే బుక్కడ నీళ్ళు బుక్కడ తిండి దొరకకపోతే దర్శనాలకు దొంగ దర్శనాలు లేవు. దేవుని కాడ ప్రసాదం మనసు పూర్తిగా పెట్టారు. ప్రసాదం దేవుని దర్శనం ఇప్పటికి దేవునితో శాంతిగా ఇప్పటికి వారు అందరికి జనాలందరికీ మాకని కాదు అందరికి నా మనసుకు అయితే జనాలందరికీ ఈ రోజు మాత్రం నాకు నచ్చినట్లయితే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఓకే ఓకే సరే కలిసి చూసారా వ్యూయర్స్, మనకి ఇక్కడ జనాలు మాత్రం ఆల్మోస్ట్ భీకరంగా రావడం జరిగింది. ఎందుకంటే సండే తర్వాత నెక్స్ట్ సండే వరకు మనకు ఆలోచించడానికి అయితే లేదు. ఎందుకంటే 2 వర్షాలు పడ్డాయంటే ఈ జనాలు రారిగా. ఒక్క వర్షం గట్టిగా పడ్డదంటే ఫస్ట్ సగం జనం తగ్గిపోతారు. వచ్చే జనం ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో మనకి ఇక్కడ చూశారు కదా, సో జనాలు ఎంతవరకు వచ్చింది. ఆమెకు కాళ్ళు మండుతున్నాయి, అందుకోసం ఫోటో మంచిగా వస్తలేదు. సో చూడండి వ్యూవర్స్, మనకు ఆల్మోస్ట్ జనం పెరుగుతూనే ఉన్నారు. ఈ జనం అసలు క్రౌడ్ మనకు ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి జాతర ఆ మాదిరి కనిపిస్తుంది. ఏ జై శ్రీరామ్, ఇదర్ వాట్ ఈస్ యువర్ నేమ్? ఎక్కడి నుంచి వస్తున్నావు? కాసే తెలుగు హిందీ? తెలుగు మాట్లాడతావా హిందీ మాట్లాడతావా అంటున్నా. హిందీ మే బా ఎవరు? తెలుగా హిందీయా? తెలుగే కదా, అదే మాట్లాడతారు. ఏంది ఇక్కడ నిలబడ్డావురా? ఇక్కడ నిలబడ్డావురా? చెప్పు. మీ ఫ్రెండ్స్ చూస్తారు, మీ స్కూల్ టీచర్స్ చూస్తారు, మీ గల్లీ చూస్తారు, మీ చుట్టాలందరూ చూస్తారు నిన్ను. చెప్పమ్మా హాయ్ చెప్పు. యూట్యూబ్ ఛానల్ వాక్ అండ్ టాక్ విత్ రామ్. హాయ్ చెప్పు. స్లోగా హాయ్ చెప్పు. మీ డ్రెస్ చూసినా కేక్ డ్రెస్ కాంబినేషన్ నీకు మంచి. ఇగో జుట్టు కూడా బాగానే సెట్ అయింది. ఎన్నో క్లాస్? విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్ నౌ? క్లాస్ ఏ క్లాస్ చెప్పు. యూకేజీ. ఐఎమ్ ఎల్కేజీ. ఎస్, ఎల్కేజీ తర్వాత చదవడం బంద్ చేసిన. సో ఆ మాల ఏంటో తెలుసా? ఏం మాల తెలియదా? మళ్ళీ తెలియకుండా ఎట్లా వేసుకున్నావు? హాయ్ చెప్పు. ఓకే సార్, చెప్పండి సార్. ఇద్దరం వచ్చాము, హైదరాబాద్ వచ్చాము. చాలా బాగుంది, మళ్ళీ రావాలనిపిస్తుంది. నైట్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. లైటింగ్స్ తోటి చాలా బాగుంది. ఓకే అమ్మ. ఎక్కడి నుంచి మీ సొంత ఊరు? ఎవరు? హైదరాబాద్లో గట్కేసారు. గట్కేసారు. ఓకే. సో మనకు ఇక్కడ క్యూట్ బేబీ చూడు. మనం జై శ్రీరామ్ అనడానికి ఒక కారణం అయితే ఉంది.
మనకి బేబీ మాట్లాడతలేదు ఇగో చల్లటి వాతావరణం ఇంతసేపు మండింది ఇప్పుడు చల్లగా వస్తుంది యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ యూ షుడ్ బి స్పీక్ అవుట్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పాలి హాయ్ హాయ్ చెప్పు ప్లీజ్ మళ్ళీ టీవీలో హాయ్ బాయ్ బాయ్ అనుకో ఆయాను హాయ్ స్వర్ణగిరికి వచ్చినది బాగుంది హాయ్ సార్ ఎక్కడ నుండి వచ్చింది మీ పేరేం పేరు సార్ వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఈ రెడ్డి ఇక్కడ ఏ గల్లీ నుంచి వచ్చారు జైరాబాద్ జైరాబాద్ బిడ్డ ఏం చేస్తారు సార్ నేను మహేంద్రలో చేస్తాను మహేంద్ర కంపెనీ మీరు బ్రో నరేందర్ రెడ్డి మీరు జైరాబాదేనా అక్కడ జైరాబాద్ అక్క మీ పేరు భవాని భావని అందరు ఒకటే ఫ్యామిలీయా అక్క మరి ఎటో వెళ్తున్నావు చూసినా లేదు ఒకరు మిస్ అయితే ఎట్లా మరి ఏం పేరు పేరు చెప్పు ఆ సారు నర్సిరెడ్డి రంజిరెడ్డి ఓ ఇగో అరే నువ్వేరా ఇక్కడ సెంట్రల్ ఆఫ్ ది అట్రాక్షన్ నువ్వు మిస్ అయితే ఎట్లా టికెట్ లేకుంటే జర్నీ చేసినట్టు ఉంటుంది ఇక మాట్లాడరా ఎందుకు తినలేదా మమ్మీ తినిపించలే డాడీ తినిపించలేదా ఓపిక లేదండి ఓపిక కాదు నువ్వు ఏదో పడేసుకున్నామంటారు చూసినావా నీ నవ్వును ఎక్కడో పడేసుకున్నట్టున్నది దాన్ని వెతకాలి ఇప్పుడు ఇగో ఇక్కడ క్యూట్ బేబీ చూడు అగో ఆ బేబీ చూడు ఎన్ని గొలుసులు వేసుకున్నావు అరే బేబీ హాయ్ చెప్పు అగో హాయ్ చెప్పింది బేబీ ఇగో నువ్వు కూడా ఇగో ఫ్లైంగ్ కిసి హలో అమ్మా నేను చెప్తాను కదా నీకు వచ్చే ముగునికి మాత్రం సుక్కలు కనబడతాయి నువ్వు ఒక్కసారి అలుగుతే చాలు వాడు సంవత్సరం గుర్తుపెట్టుకుంటాడు ఇక సో ఇప్పటివరకు అయితే అయిపోయింది వ్యూవర్స్ సో జనాల తాకిడి మాత్రం బీభత్సంగా ఉంది అండి సో ఇప్పుడు భోజనాలకు వాటికి వీటికి అన్నిటికీ ఇప్పుడు చూడండి వ్యూవర్స్ చిన్న పెద్ద ధనిక బీదవాడు అనేది ఏదీ లేదు ప్రతి ఒక్కరు నవ్వాలక్క కొద్దిగా వాక్ అండ్ టాక్ విత్ రామ్ యూట్యూబ్ ఛానల్ ఎస్ హాయ్ గట్టిగా తాగురా బక్క ఉన్నావు దొడ్డుగాలు ఒకటేసారి పిన్నిస్ పట్టు కూర్చుకో బక్క అవుతావు ఎక్కడ నుండిరా హాయ్ మేడం వాట్ ఈస్ యువర్ నేమ్ ఏం పేరు సోమేశ్వరి ఎక్కడ నుండి మేడం హన్మకొండ నయం నగర్ మా బిడ్డలే వాక్ అండ్ టాక్ విత్ రామ్ నేను మడికొండ బిడ్డని చూసినావా ఈ బిడ్డ బాగా తాగుతాడు ఈ తాగుడు ఇంతవరకు ఎవరు తాగాలి అంత స్మార్ట్గా తాగుతాను అరే గట్టిగానే పైన పడుతుంది ఓకే బాటమ్ అప్ ఇక ఏమైతే చాలా పెద్ద తాగుబోతు చెప్పి తాగింది ఇక నువ్వేంద్ర ఆల్రెడీ చెప్పకూడదు తాగినావు నువ్వు ఆగులేదు మొత్తం పుష్పే తగ్గేదే లేదు మొత్తం లోపల పోసుడే ఏం పేరా సాయి తేజ్ ఎన్నో క్లాస్ సెకండ్ ఓ గ్రేట్ అక్క త్రిమూర్తులు చెప్పాలి ఇప్పుడు ఎల్లో డట్టి ఫెయిల్ అంటగా నువ్వు డట్టి ఫెయిల్ కాదు నువ్వు గుడ్ ఫెయిల్ చెప్పాలి ఏం పేరు ఇప్పుడు లైటింగ్ చూడు మస్తు వస్తుంది వన్ సైడ్ లైటింగ్ వైష్ణవి సో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ Coming to temple doing temples. వాట్ యూ డూ ఫర్ లివింగ్ అందుకే నవ్వనుకుంటే బతకడం కోసం ఏం చేస్తాడు వీడియో ఎడిటింగ్ అరే 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 ఈ అక్క
ఆ? అట్లా లేరు మేడం. మీరు చెప్పాలా మీ పిల్లలంటే మీ ఫ్రెండ్, మీరిద్దరు ఫ్రెండ్స్ అంటే నమ్ముతారు కానీ తల్లి అంటే ఓకే ఓకే బాయ్ బాయ్. ఇదో వీళ్ళు మన వరంగల్ బిడ్డలే అండి, మర్చిపోకండి. కానీ మా బిడ్డలు బక్కగా ఉన్నారు కొద్దిగా. అరే నామాలు బిడ్డలు ఏం పేర్రా? అరే మంచి నామాలు పెట్టుకున్నారా? ఇట్రా కలర్ఫుల్గా ఉన్నావు స్పెట్స్ గాయ్. ఏం పేరు? అనీష్. ఎక్కడి నుండి? బోరబండ. అరే బోరబండలో ఒక్కొక్కరిని చూస్తే మాకు ఉత్సవ పడుతుంది, అంత గట్టిగా ఉంటారు పోరగాళ్ళు. నువ్వు పోసి సిగ్గుపడుకుంటూ పోతాను. బోరబండ, రెమ్మత్ నగర్, అక్కడ ఉన్న కార్మిక్ నగర్ ఎట్లుంటారు? ఖతర్నాక్ ఉంటారు. అక్కడ ఎర్రగడ్డకు పోతే మనం అమ్మేస్తారు. ఏం పేర్రా? నీ పేరు? ఉస్మాన్. అరే టైగర్ నీ పేర్రా? ఏం చేస్తారు ఇప్పుడు? ఎన్నో క్లాసు? 7th క్లాసు. మంచిగా చదువు. హైదరాబాద్ లెక్క కనబడతావు, పల్లెటూరు లెక్క కనబడతాను. నేర్చుకో, టానిక్ తాగు. హైదరాబాద్ టానిక్ ఉంటే డిఫరెంట్గా. వాళ్ళది ఎట్లుంటుంది సార్? వేరే గరుడవే కానీ గరుడ హనుమంతుడు చూసిన అట్లుంటుంది. ఇగో ఈ అక్క చూడు. ఏం పేర్రా? ఉజ్వల. అంటే నువ్వు వెళ్తురు అన్నట్టు. ఎవరి వెళ్తురు అంటే మమ్మీ డాడీకి. అవునా కదా? చెప్పురా సిస్టర్. ఏం పేరు? మ్యూజిక్. ఎన్నో క్లాస్ రా? 9th. 8th అయిపోయింది. 10th 10వ తరగతి. ఇప్పుడు పెద్ద బ్లాక్లో ఉన్నావు ఇప్పుడు. అంటే పజల్స్ క్లీన్ చేస్తేనే 10th అయిపోతుంది. నీ పేరేం పేరు? రెడ్ అండ్ రెడ్. ఎర్రజెండనా? ఎక్కడి నుంచి వెళ్ళా? ఏ ఊరు నుంచి వచ్చారా? అరే హైదరాబాద్ నా గల్లియా? బల్కంపేట అని చెప్పారు. బల్కంపేట అంటే అనుకున్నా ఎల్లమ్మ టెంపుల్ ఉన్నాయి. ఏం ఫేమస్? ఒక్కొక్కరు పసుపు పెట్టుకొని ఇట్లా ఇట్లా పసుపు పెట్టుకొని బయటికి వెళ్తే బిడ్డ ఒక్కొక్కటి భయపడాలి. అవునా కదా? ఎల్లమ్మ ఇప్పుడు మన వర్షాకాలం నెక్స్ట్ మంతే కదా, నెక్స్ట్ ఆగస్ట్లో కదా బోనాలు. అది అదే అని మరి ఏమనుకుంటుంది మనం? ఆల్మోస్ట్ ఇక్కడ ఏది ఎర్రగడ్డ నుంచి ఐడిబిఎల్ ఇటు సికింద్రాబాద్ వరకు హైదరాబాద్లో అంటే ఇది పడాలి. నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఇట్లుంటే ఎట్లా? తెలంగాణ బిడ్డ అంటే హైదరాబాద్ ఫస్ట్ ఆడాలంటారు. ఓల్డ్ సిటీకి వెళ్ళిన తర్వాత లాల్ దర్వాజా కాడ అయితే నీ అసలు పోరగాడు మా అసంటారు ఇట్లా పడిపిస్తాడు. సైలెంట్గా ఉండకు, యాక్టివ్గా ఉండు. తినడం బంద్ చేసినావా? చెప్పాలి పెద్ద మనిషి. ఏం పేరు నీ పేరు? జయరాముడు. యాతగిరి జయరాముడు. ఎట్లున్నాయి టెంపుల్? బాగుంది, మంచిగానే ఉంది. మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది. కర్నూలు నుంచి వచ్చేసాను. వచ్చే సంవత్సరం వచ్చారు? కర్నూలు నుంచి వచ్చింది. బ్రో బాబాయ్ పేరు ఏం పేరు? రాధాకృష్ణ. అంటే ఈయననే కృష్ణుడు, ఈయనే రాధ అయిపోయాడు. మరి అసలైన కృష్ణుడు అసలైన రాధ ఎవరు నీకు? బాయ్ బాయ్ అమ్మ. థ్యాంక్ యూ. చూసారా మొత్తం డీలా అయిపోయిన భక్తులు. సో ఇక్కడ ఎక్కడ నీడ దొరికితే అక్కడ వాళ్ళు కూర్చొని మంచిగా చదువుతున్నారు. ఏంది పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చారా? తెలుగేనా? మరి తమిళ అంటే పెద్ద బాధ, హిందీ అయితే మాట్లాడతా. ఎక్కడి నుండి? నారాయణ కేడు. ఎట్లా అనిపించింది? చల్లగా ఉందా? కళ్ళు ఎట్లా అనిపించింది? చెమ్మకు అనిపించినా? నేను చూడలే అసలు చెప్పాలంటే. నేను మీ అసలు మందితో మాట్లాడతాను. మరి నువ్వు చూసే నాకు చెప్పాలి. మంచిగా ఉందా? ఎంతమంది వచ్చారా మీరు? ఆరుగురు వచ్చారా? ఎవరెవరు? వీరందరా? గడ్డ ముందు వచ్చిన పిల్లగాడు కూడా మీ పిల్లగాడేనా? కాదా? నువ్వు నా మనిషి వేలే. ఎవరు లేకపోతే నేనున్నా. సో వీళ్ళందరా? ఓ అక్క ఇటు చూడక్క, ఐస్ క్రీమ్ గుంజుకొని తినలేదు నేను. ఆల్రెడీ సగం అయిపోయింది. ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ గలీజుకుంటుంది. ఇటు అక్క, ఓకే ఇటు. ఐస్ క్రీమ్ అయిపోయింది కదా, తిను. ఏం పేరు అక్క? కల్పన. అమ్మమ్మ ఎవరు? అమ్మ. ఓ అమ్మ ఏం పేరమ్మా? కళావతమ్మ. చూశారా దేవుని? బాగుందమ్మా? నేను కూడా చూడలే కానీ తిరుపతి కంటే బాగున్నట్టుగా. మంచిగునా అక్క? ఓ చెల్లెం. అక్క కదలే చెల్లెవలే. ఏం చెల్లె ఇంత పక్కగా ఉన్నావు?
నీ తిండి ఎవరైనా తింటారా? లేకపోతే నువ్వే తింటలేవు, వీళ్ళని బదనాన్ని చెప్తానవా? ఎన్నో క్లాస్ చదువుతాను ఇప్పుడు? ఇంటర్ కంప్లీట్, మళ్ళీ డిగ్రీగా, మళ్ళీ 3 సంవత్సరాలు బాధపడాలి అంతేనా? పడాలి, లేకపోతే పెళ్లి చేస్తారు. మంచిగా చదువుకోరా, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ చూశారు కదా మన భక్తులు ఆకలితో ఉన్నారు. ఇగో ఇక్కడ సో ఇక్కడ మనకు పెద్ద భక్తులు ఉన్నారు, అట్లనే చోటా భీమ్ కూడా ఉన్నారు. ఇగో చోటా హనుమాన్, పెద్ద హనుమాన్తో ముందు ఈ చోటా హనుమాన్ కూర్చున్నాడు. ఎక్కడ ఉన్నాడు పెద్ద హనుమాన్? ఎక్కడ? సో చూసినావా, ఇక్కడ పెద్ద హనుమాను, ఇక్కడ వచ్చేసి ఎర్ర హనుమాన్, చోట హనుమాన్. ఏం పేరు నీ పేరు? హనుమానా? ఇక నేను పెడతా. ఏ ఊరు హనుమాన్ నువ్వు? హైదరాబాద్. ఓ హైదరాబాద్ నాగోల్ హనుమాన్ అన్నట్టు. అంటే నువ్వు ఈస్ట్ హనుమాన్. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ఉందిగా. నువ్వు టెంపుల్కి వెళ్తానావా? లోపలికి వెళ్ళలేదు. ఇటు చూడు హనుమాన్, చోట హనుమాన్. సార్ ఇక్కడ నుండి సార్ ఏం చేస్తుంటా అంటారు? అడ్వకేట్, లాయర్. ఏంటి నువ్వు కూడా అట్లా పోయి క్రిమినల్ లాయర్, అడ్వకేట్, సివిల్ లాయర్ ఇలాంటివి ఏమైనా చేస్తావు? డీలింగ్స్ మరి హనుమంతులు లాంటి ధైర్యం ఉంటేనే సెటిల్మెంట్కి ముందుకు వెళ్ళాలి, లేకపోతే డర్రే. ఎందుకంటే ఇప్పుడు లాయర్లే భయపడాల్సి వస్తుంది. సంపాదించేది వాళ్ళే, భయపడేది వాళ్ళే. సార్ ఎక్కడ సార్? ఏ కోర్టు? రంగారెడ్డి. ఏంటిదన్నా మీరేం చేస్తారు బ్రో? ఏ టెరబుల్ కనబడతారు బ్యాంక్లో. నిన్ను చూస్తే భయపడతారన్న ఎవరైనా? నిన్ను తీసుకెళ్తే వాళ్ళు పంచాయతీ క్లియర్ అయిపోతుంది, నిన్ను చూసి భయపడతారు. ఏముండదు, భయపెట్టద్దు ఎవరిని, భయపెడితే మనకేమో. అదే చూడడానికి మాత్రం టెరబుల్ ఉన్నారని అన్ని చేస్తుంటే 4 ఉండాలి పక్కకు. మాట్లాడితే మాత్రం బిస్కెట్ అవుతాం, కానీ మాట్లాడుకుంటుంటే మాత్రం కూల్ కాంప్రమైజ్ అయిపోతుంది. అదే అంటున్నా కదా. అరే అందరము చల్లగా ఉండాలి, చల్లగా బతకాలి, ఒకరిని మోసం చేయకుంటే బతుకుతుంది. అరే హనుమాన్, నువ్వు మాత్రం గట్టిగానే ఉండాలి, నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఓ నాలుగొండ, ఇది నాగోర్ సైకోనాను. ఓకే సార్, బాయ్. తిట్టుడేందప్ప. సో వ్యూవర్స్, భక్తులకు విజ్ఞప్తి, ఎవరికైనా పర్లేదు గుడికి వస్తే సో మనకి ఎలాంటిదో మంచి వచ్చేటో కానీ టైలర్స్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది, లేడీస్కైనా చిన్నపిల్లలకైనా. సో మనకి ఇక్కడ ఆ పెద్ద గణపతి ఆంజనేయుడి విగ్రహం పక్కకి విజయ గంట ఉంటుంది కదా, దాని పక్కకే అండి. సో మన టాయిలెట్స్కైనా పర్లేదు, చిన్నపిల్లలకి ఏదైనా పర్లేదు బాత్రూమ్ విషయం ఉంటే మాత్రం వీడికి వచ్చి వినియోగించుకోగలరు భక్తులకు. ఎందుకంటే వీటికి సంబంధించినంత వరకు ఆరో మార్క్స్ అయితే ఉండవు, కానీ ఇక్కడికి రాగానే ఆరో మార్క్ ఉంది. కాబట్టి చిన్నపిల్లలకైనా పర్లేదు, లేడీస్కైనా పర్లేదు, మీకు ఉన్నటువంటి ఏదైనా బాధలు ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం రెస్ట్ రూమ్ ఉంటుందండి. వాక్ అండ్ టాక్ విత్ రామ్. వాక్ అండ్ టాక్ విత్ రామ్. గాడి ఎంత ముందు అనిపించింది అలాగే మూలు ఎవరు చూసలేడు.
జై శ్రీరామ్ అనండి బ్రో, ఒకసారి బూస్టప్ అవుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. మిగిలిన వాళ్ళకి లేదా అన్నారు? జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. Walk and talk with Ram. ఏం బ్రో, ఏం పేరు? ఏం చేస్తుంటావు? ఎన్నో క్లాస్? 7th 6th అయిపోయిందా? ఏ ఊరు? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడమా? నాది కింద ఉంది. వేసుకోవచ్చు ఏం కాదు. ఏదో పని మీద ఇటుకు వచ్చినావు దేవుని చూడాలి అంతే. ఎంతమంది ఎన్ని అంటే దేవాలయాలు తిరిగినావు? 4. ఏదైతే చెప్పు. యాదగిరి గుట్ట, కొండగట్టు, ఇంకా ఏమిలవాడ, స్వర్ణగిరి. బాటింగ్ కాలదే? తిన్నావా? తిన్నా. నాకు కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నా. బాబాయ్ ఏం పేరు? నా పేరు తమిళ. నా తమిళ పేరు తమిళ? నాకు ரொம்ப తెలియదు, లేకిన్ కొంచెం కొంచెం మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే విజయ్ తలైవా ఫ్యాన్. విజయ్ ఇళయ దళపతి தலைவா தலைவா தலைவான்னு சொல்லுங்க. ரஜினிகாந்த். ரஜினிகாந்த் தலைவா விஜய் చెప్పండి. இந்த கோயில் இந்த கோயில் இப்பதான் வளர்ச்சி அடைஞ்சிட்டு இருக்குது. நல்லா இருக்கு. நல்லா இருக்கு இந்த கோயில். அதில் சொல்லுமா? நல்லா இருக்கு இந்த கோயில். இப்பதான் கட்டிட்டு இருக்காங்க. முழுசா முழுமழை ஆகல, கட்டிட்டு இருக்காங்க. பரவாயில்ல, நல்லா இருக்கு. ஓகேண்ணா, ஓகே. సంతోషం. మరి సంతోషం ఇருக்கு. పర్వాలే. இந்த இந்த தமிழ்நாடு தமிழ் திருச்சி, திருச்சி అండ్ శ్రీరంగపట్నము అండ్ కోవెల తిరుమన్నమలై టెంపుల్. கோயில் ட்ரெடிஷ்னல் ரொம்ப పెద్ద సైజ్, பெரிய சைஸ். ஸ்ரீபுரம், திருவண்ணாமலை, சமயபுரம், ஸ்ரீரங்கம், பழனி, மதுரை மீனாட்சி அம்மன் டெம்பிள், திருச்செந்தூர், రామేశ్వరం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీరు తెలుగు తమిళ్? తెలుగేనా? ఏం కాదు. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సమ్ కైండ్ ఆఫ్ మరాఠీ, ఇగో ఎప్పుడు తమిళ్ కొంచెం తెలుగు అంతే. చెప్పు, ఎన్నో క్లాసు? 8th కంప్లీట్. 9th 8th ఇప్పుడు. ఎక్కడ స్కూలు? సింగరేణి. నువ్వు సింగరేణి బిడ్డవా? ఓకే ఓకే, మంచి చదువుకో. మాది వరంగల్. మీది స్వామి? వీరన్న. నా పేరు వీరన్న. భద్రాద్రి కొత్తగూడెం మాది. సో ఎన్ని రోజుల ముందు బయలుదేరారు మీరు ఈ క్షేత్రాలకు? వచ్చి 2 రోజులు అవుతుంది. ఏడికి 3వ రోజు. 3వ రోజా? బ్రో చెప్పు. హరిచంద్ర. నల్లార్కియా? తెలుగు. తెలుగేనా? బాగున్నావా అంటనా? ఎన్నో క్లాస్? 4th. ఇప్పుడు వెళ్తే 5th. వెళ్తే 5th, వెళ్ళకపోతే ఇక మీ అన్ననా? మరి మీరు మంచి చదువుకుంటే నౌకర్లు వస్తాయి. ఎందుకంటే ఎస్టీలో పుట్టిరు. లేదు అంటే వ్యవసాయం చేయాలంటే అది కుదరదు. నెక్స్ట్ తరాలకు వ్యవసాయం గురించి తెలియదు. ఏసీలో పుట్టడం, ఏసీలో ఉండడమే ఉన్నాయి ఇప్పుడు. మంచి చదువుకోండి. ఓకే, మీ మమ్మీ ఏది?
ఇగో మన ఇంటికి లక్ష్మి అమ్మ అంటారు. ఇగో అమ్మగారు. అమ్మ ఏం పేరమ్మా? బుజ్జి. బుజ్జి కదా అమ్మ. మంచిగా వండుతుంది అన్నం. చెప్పు ఏం ఎక్కువ తింటావు చెప్పు అమ్మ రుచులు. సాంబార్, ఇంకా ఇడ్లీ, దోశ. బాటి వద్దా? పాలకూర వద్దా? తోటకూర తెలుసుగా మనది. తోటకూర బాటి పాలకూర, జొన్న రొట్ట. అంతేగాని మనకు బోటి వద్దు ఇప్పుడు ఇక్కడ. తొలాయి మన చైని. ఇంకెవరు ఉన్నారమ్మా ఫ్యామిలీ? అమ్మా పెద్దమ్మా ఇటు రామ్మా. మా ఇంటికి ఊరికి పెద్దమ్మ లాగా ఉన్నావు. మంచి మహాలక్ష్మి. ఏం పేరమ్మా? బుజ్జి. జూనియర్ బుజ్జి. నువ్వు సీనియర్ బుజ్జి. మంచిగానే ఉన్నారు వీళ్ళు. బుజ్జి ఇచ్చేటట్టున్నారు వాళ్ళ సార్ నన్ను. ఏం మీ అబ్బాయి ఏడి? అమ్మాయా? తప్పిపోయిందా లేకపోతే పారిపోయిందా? అలిగిపోయింది. నేను మాట్లాడితే ఏమున్నది? సిగ్గేమున్నది? చూస్తాడు పిల్లగాడు మంచిగా ఇష్టపడితే వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇక పిల్లగాళ్ళకి ఏమున్నది? నా కొడుకు పెద్ద కొడుకు అని చూపిస్తాడు, చిన్న కొడుకు ఎర్ర ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చూపిస్తాడు. అంటే ఆయన కొద్దిగా డార్క్ బట్టలు వేసుకున్నాడు, కొద్దిగా డార్క్ కనబడుతుంది. ఆయన కొద్దిగా బ్రైట్గా వేసుకున్నాడు అంటే ఆయన అట్లా. అది ఇప్పుడు మీరు 3 రోజులు అవుతుందమ్మా బయటికి వెళ్ళి. మళ్ళీ ఇంకా ఏం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు? ఇంటికేనా? సో మంచిదన్నా. జై శ్రీరామ్, జై హనుమాన్. మీ పిల్లలకు మాల ఈసారి ఏనట్టున్నారు? ఏ లేదు గురుస్వామి. బ్రో ఇగో నేను అంటాను వీడు లంగా దొంగ, వీడు బడ్డు బేవర్స్ అంటారు కదా, అది మీకే తెలుసు, వేరేటోకి తెలియదు. అది నువ్వు చెప్పాలి. నీకు ఇంకా ఎక్కువ తెలుసు. మీరు డేంజర్. హోమ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్. ప్రొవోక్ చేయాలంటే నెంబర్ 1 మీరే దానికి ముందు. Today we are inviting to this Swarnagiri temple. So this temple was very beautiful, so nice. So recently opening Kalyana Mandapam. So we have to encourage their marriage successfully. Okay. With a devil God. సో ఇక్కడికి వచ్చినాము, కాకపోతే మాకు దర్శనం చేసుకోనికి టైం ఉంది, బట్ ఇక్కడ చాలా రష్ ఉంది. మినిమం 3 hours 5 hours పడుతుంది. అందుకోసమే దర్శనం తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. మాది వచ్చేసి అక్కడ బైన్సా, నిజామాబాద్ డిస్టిక్. చాలా దూరం నుంచి వచ్చినాము, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకోనికి టైం లేదు. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళాలంటే మాకు చాలా నైట్ అయిపోతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అరే రారా సిస్టర్స్ మీరు మాట్లాడాలి. కలర్ గో. అరే కలర్. అరే ట్రారా. అందరు రండి, అందరు రండి, అందరు రండి, అందరు రండి. అదో మమ్మీ హోమ్ మినిస్టర్. వీళ్ళంతా నా అన్న పిల్లలు, నా పిల్లలు. ఓకే ఓకే. చాలా రష్ ఉందండి సండే వచ్చినందుకు. చాలా ట్రాఫిక్ ఉంది. 50 రూపీస్ టికెట్ కూడా స్టాప్ చేసేసాను. ఓకే. మీరందరూ అమ్మకు బ్యాక్గ్రౌండ్ కావాలి, వెళ్ళండి బ్రో. మీరందరూ వెళ్ళాలి. నా బలం ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ చూసి అంటారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్. బ్లాక్ అండ్ వైట్ బ్రో. రండి రండి, వస్తారమ్మా. రండి రండి, ఇక్కడ సమ్మక్క సారక్క బెల్లం పంచుతున్నాం. ఓకే అమ్మ, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు జ్యోతి, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఓకే అమ్మా, మీరు బాగానే వెళ్తురు ఇచ్చేటట్టున్నారు. జ్యోతి కదా. అరే నువ్వు చెప్పరా, ఒట్టి చేప, నువ్వు అసలు అన్నం తింటలేవు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా అంకుల్. నా పేరు శ్రేయాస్. ఏం చదువుతాను? నేను 9th క్లాస్. అక్క. హాయ్, ఐఎమ్ సీమా ఫ్రమ్ హైదరాబాద్. స్వర్ణగిరికి దర్శనంకి వచ్చాం. తెలుగు और हिंदी? हिंदी. हिंदी. दर्शन के लिए आया था ना, दर्शन हुआ था नहीं हुआ? हो गया. ये वाला को हो नहीं हुआ था, इसलिए वो टाइम लगा तो जा रहे हैं. दर्शन हमारा हो गया. वाकिंग टफ वितराम. अरे ब्रो, నువ్వు పెళ్లి కొడుకు లేక మహేష్ బాబు లెక్కున్నావు రైట్రా. అరే జిట్టు తాకుతుంది, జిడి గింజలు కొనుక్కో. సో ఇక్కడ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళ దర్శనం అయిపోయింది. నామాలు చూస్తే అర్థమవుతుంది. మాకు నామాలు లేవంటే నాకు దర్శనం కాలేదు, వీళ్ళకి నామాలు పెట్టిరంటే దర్శనం అయింది అన్నట్టు. మరి నామాలు పెట్టుకున్నారుగా.
అంటే ఎవరిని మోసం చేద్దామని మోసం చేసి పెట్టారు. మోసం చేసి పెట్టారా? వావ్. అంటే ఇప్పుడు చాలా వరకు దర్శనం అక్కడికి వెళ్తాంటే అక్కడ నామాలు పెడతారు, కానీ మీకు నామం పెట్టినట్టు నేను అది కూడా అనుకున్నాను. ఇంతకుముందే 5 minutes లేని నామాలు ఇప్పుడు ఎట్లా వచ్చినా నేను చూసిన. ఓ అట్లా సెంటిమెంట్గా అట్లయితే నేను నా యూట్యూబ్ ఛానల్ పెడతాను. మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఒకసారి ప్రిపేర్ కావాలి. సెల్ఫ్ ప్రిపరేషన్. సో ఇటు వేస్తా బ్రో, కలర్ఫుల్ కనబడతాను. నల్ల ఎరికే తమిళ్ పయ్యా. చూడండి, ఇగో ఇప్పుడే అంగట్లో ఉన్నటువంటి మంచి కోల్లాగా డిమాండ్ ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. చూడండి, మహేష్ బాబు అంత హైట్ లేకపోయినా కూడా మహేష్ బాబు మెప్పించేంత చూసినావా? క్రేజీ మూమెంట్, క్రేజీ ఎమోషన్, క్రేజీ చూసినావా? తిట్టడానికి నేను ఎవరినన్నా? ఏదన్నా తిడితే నిన్ను తిట్టాలంటే నీ క్రష్ తిట్టాలని వచ్చి కాబోయే భార్య తిట్టాలి, లేకపోతే మీ అయ్యే తిట్టాలి. ఆ నిఖిల్ గారు ఇట్ అంటాడు చూసినావా? ఆ మాదిరిగా నువ్వు ఎక్స్ప్రెషన్ బాగా చేస్తున్నావు. జూనియర్ హీరోగా సెట్ అవుతావు, ఎందుకంటే హైట్ లేదు కదా సీనియర్ హీరోకి. ఏం పేరు బ్రో మీ పేరు? నా పేరు మోహన్. ఎక్కడ నుండి? అమలాపురం హీరో. అమలాపురం బుల్లోడు అంటారు కదా, భీమవరం బుల్లోడు, పాలవాళ్ళు మురిపాలు. ఏ షార్ట్ ఫిల్మ్ బ్రో? టైమ్ ఫర్ ఎక్స్ప్రెస్. హైపర్ ఎక్స్ప్రెస్. టైమ్ ఫర్ ఎక్స్ప్రెస్. ఓహో, టైమ్ ఫర్ ఎక్స్ప్రెస్. అరే నేను అన్ని మూవీస్ చూస్తా అంటే ఆల్మోస్ట్ ఈ ఒక్క మూవీ ఎట్లా మిస్ అయినా చూస్తా అంటే వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో నడిచే జీవితంలో మనం మాట్లాడతాం కదా, అది మాట్లాడేది నాతోటి మాట్లాడింది రామ్ తోటి. వాక్ అండ్ టాక్ విత్ రామ్ అన్నట్టు. సో మీరు ప్రిపరేషన్ అయ్యారా? మరి చెప్పండి డైలాగ్. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను. ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, రిపీట్ అండ్ రిపీట్. నామాలు పెట్టుకుంటే దర్శనం తొందరగా అవుతుందని ఎవరు నమ్మారు, ఎవరు నమ్మబోతున్నారు, ఎవరికి నమ్మిస్తున్నావు? కింద 10 రూపీస్ ఇస్తే త్వరగా అయిపోతుందని చెప్పారు మాకు, అలాగే పెట్టించేసుకున్నాం. ఓకే, చూసారా? ఇక్కడ భక్తులను మోసం చేసే వాళ్ళు నామం పెట్టడం నిజంగా మమ్మల్ని మా ఎమోషన్లతోటి ఆడుకుంటున్నారు. అరే నువ్వు కూడా తొందర నామం పెట్టుకోరా. ఇటు చూడు, ఈ నామాలకు ఇంత చరిత్ర ఉందని ఇప్పుడు తెలిసింది నాకు. తిరుపతి కూడా అయినా కూడా ఇన్ని నామాలు పెట్టలే కానీ మాకు ఇప్పుడు దర్శనం ఎందుకు లేడని ఇప్పుడు అర్థమైంది. నామానికి 10 రూపీస్ అడిగారు, బట్ నేను 4 నామాలకు 20 రూపీస్ పెట్టించుకున్నాను బేరవాడు, అందుకే లాక్ అయిపోయాను. అంటే దేవునితో బేరం కుదరదు, ఉండొద్దు, బేరం ఆడొద్దు. ఆడలేదు, వాళ్ళే చెప్పారు 4 మెంబర్స్ కి 20 అని. 4 members 20. ఏరా బేబీ, నువ్వు ఒకటే నామం పెట్టుకున్నావు, మరి ఎట్లా? ఇట్లాను ఇట్లా ఇగో ఇట్లా వద్దు, మనం 3 నామాలు కదా ఇట్లా. అది ఇగో ఈమె కూడా నామాలు పెట్టుకునేది, అంటే ఈమె కూడా మిస్ అయింది మన కదా. అక్క దర్శనం అయిందా చెల్ల? ఇక వీళ్ళు అయిందట, మనం కూడా అయినట్టు. అంటే యాదగిరిగుట్టలో అయింది. ఇగో వీళ్ళకి తగ్గట్టు గ్యాంగ్ లీడర్ నిజంగా బ్రో. మీ గ్యాంగ్ లీడర్ అవుతుంది ఈమె కూడా, మీ గ్యాంగ్ లీడర్ నెంబరే. సో చూడండి బ్రో, మనకి ఇక్కడ ఇగో చూపిద్దాం బా. సో చూడండి వ్యూవర్స్, ఇక మనం వెళ్ళే టైం అయింది. వెళ్ళేటప్పుడు కూడా మనం వ్యూస్ తీసుకుందాం, వెళ్ళిపోదాం. సో మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతున్నది కొత్తది ఇది. సో మనకు ఆల్మోస్ట్ ఇదే అని కాకుండా కూడా ఇక్కడ కళ్యాణ మండపం కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు అక్కడ. సో అదే అండి కన్స్ట్రక్షన్ ఉంది, అది కళ్యాణ మండపం ఉంది. నిత్య కళ్యాణ తోరణం అలాంటిది, అలానే భోజనశాల అండి. ఇవి 2 నడుస్తూ ఉంటాయండి. ఇక చూడండి, మనకి ఇంకా జనాల ఫ్లో ఇంకా పెరుగుతూనే ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది అనే ఫ్లో కొద్దిగా ఆలోచన ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం వర్షం ఇక్కడ, ఈ జనాల వర్షం పెరుగుతుంది ఇక్కడ. హాయ్ వ్యూవర్స్, హాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. కొద్దిగా తిని ఉండండి, పోయేటప్పుడు 4 ప్రసాదాలు తీసుకెళ్ళండి.
అరే 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 అందుకే అక్క కొద్దిగా తినాలి. గట్టిగా నవ్వురా, మెల్లగా స్మైల్. సో అమ్మ వాళ్ళు చూడు, పెద్దవాళ్ళు కూడా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని దర్శనానికి వస్తున్నారు. అమ్మ హాయ్, నమస్తే అమ్మ. మేరా పొట్టి వెళ్తున్నావా బాయ్? అరే చెప్పకపోతే ఎల్లో ఎల్లో డట్టి ఫెయిల్ అంటావు. ఆడు మంచి ఫెయిల్లోనే, డట్టి కాదు. ఇగో ఇక్కడ ఓపెన్ టాప్ షర్ట్ తోటి వస్తున్నాడు హీరో. అరే చోటు ఇద్దరు దేకో, टेम्पल को వచ్చినా मारा टेम्पल आलो मना टेम्पल को आए मना टेम्पल का आया भगवान देख लिया बालाजी नहीं अभी जा रहे बालाजी अभी जा रहे हैं नाम डालो ना सांग आकांक्षा मना सांग व्हाट इज योर नेम बेब अतिथि गेस्ट सो व्हाट इज योर नेम आपका नाम क्या छोटू हां नाम बोलो मिस्टर सो गई तो ना अभी ओके ओके बाय 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 गुस्सा है आप अभी लकड़ी से मारने के लिए रेडी है आप उसको नहीं मारना है वो देख रहे हैं ना नाम डालने के लिए रेडी है ओके ब्रो बाय ऑल द बेस्ट దర్శనం అయిపోయిందా సార్ ఏ ఊరు సార్ తూని నేను అప్పుడెప్పుడో 20 సంవత్సరాల కిందట వచ్చిన అక్కడ నక్కపల్లి ఉంది కదా అక్కడ టెంపుల్కి మ్యారేజ్ కానీ వచ్చినాయి ఏమరా ఏం పేరా దర్శనం కోసం వచ్చినాం అస్ట్ని కవర్ అవుతుందని ఎన్నో క్లాసు 6th ఓ 5 అయిపోయింది ఇప్పుడు 6th వెళ్తున్నావు ఓకే నాట్ బ్యాడ్ మంచిగా సంప్రదాయంగా పద్ధతిగా వ్యవహారంగా మాట్లాడుతున్నావు కొందరు ఏంటంటే భయపడిపోతారు కొందరు బిత్తిరి బిత్తిరి చూస్తారు అట్లా కాకుండా క్లారిటీగా ఆలోచించుకొని మంచి సమాధానం చెప్తాను గాడ్ బ్లెస్ యూ సో మ్యామ్ బై తూని బిడ్డలని పెడతలే ఎంత ఒక 1 minute 2 minutes ఉన్నది మా తూని బిడ్డ దర్శనానికి వచ్చిన గడ్డ ఇక్కడ మా నల్గొండ గడ్డ పేరా వచ్చినావా మీదేనా కారు చిప్పిడి జుట్టుతో చెల్లె తెలుగు హింदी हिंदी आता है हिंदी कहाँ से अम्मा महाराष्ट्र చెల్లి నువ్వు बहन है अम्मा नहीं है ये अम्मा है मेरी बहन है बड़ा बहन है क्या क्या पढ़ता है आप 6th क्लास 6th क्लास आप क्या मैम यहाँ रहते हैं महाराष्ट्र में महाराष्ट्र में वहाँ से यहाँ आया था कितने आदमी आया था कितने नंबर 6 नंबर्स ओ अभी 4 है और 2 है बाहर के वहाँ से या डायरेक्ट आया था यही चीज़ देखा आया था दूसरा टेम्पल भी गया नहीं ब्रो यूट्यूबर यूट्यूबर बोलते हैं अभी आप यहाँ का नहीं है महाराष्ट्र का है महाराष्ट्र यहाँ से आ गया था हम डालते हैं वो अभी वो छत्तीसगढ़ के आदमी वहाँ हम के आया था छत्तीसगढ़ के हीरो यंगस्टर डालकर मैं यूट्यूब के चैनल में डाल देता अभी महाराष्ट्र से यहाँ आ गया था देखने के लिए मैं से है यहाँ से 250 किलोमीटर लम से वहाँ से यहाँ देखने के लिए आए क्या नाम है भाई आपका बालाजी धड़ेवार बालाजी जडेवार आप कहाँ रहने वाला है देगलूर रहने देगलूर आपका क्या काम करते हैं मोबाइल शॉप है मोबाइल शॉप भाई ये अच्छे बिजनेस है करने में दिलदार इनकम बोले तो मोबाइल का है क्योंकि हमारे रिलेशन वैसा जैसा होना है क्योंकि अभी कोई भी देख रहे थे भी मोबाइल बदल रहा है इसलिए ओके थैंक यू ब्रो ओके థ్యాంక్ యూ నైస్ టాక్ విత్ యూ సో చూడండి బ్రోస్ మనకు వెహికల్స్ వచ్చేటివి వస్తూనే ఉన్నాయి వెళ్ళేటివి వెళ్తూనే ఉన్నాయి మనకి ఏదో అర్థం కావట్లేదు చాలా వరకు అయితే టఫ్ ఇస్తుంది ఇగో ఇంత వచ్చేటప్పుడు వేరే బ్రదర్ ఉంటే ఇప్పుడు ఇంకో బ్రదర్ డ్యూటీకి ఎక్కిండు అందరూ మంచి కోలాగలనే పెట్టారు ముసలోళ్ళం కాకుండా ఇగో అక్క అరే సిస్టర్ ఇప్పుడేనారా వచ్చేది సో మనకు చెక్అవుట్ టైం అవుతుంది చాలా వరకు ఇగో చూశారు కదా మనకు పార్కింగ్ ప్లేస్ అండి వెహికల్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫుల్ ఒకవేళ మనకు మార్నింగ్ మాత్రము క్లౌడీ వెదర్ కనడకపోతే ఇంకా డబల్ అయ్యేది సో మనం ఇక ఇంకొక 2 minutesలో మనం కూడా చెక్అవుట్ అయిపోతాం